ప్రజలకు కూడా తెలుసు జరిగినటువంటి అభివృద్ధి, కళ్ళగట్టినట్టు కనిపించినటువంటి అభివృద్ధి, అప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి ఏంది, సంక్షేమం ఏంది, ఇప్పుడు అవన్నీ కూడా మాకు ఇప్పుడు లభించట్లేదని చెప్పి ప్రజలు కూడా రియలైజ్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. దాని మీద వీళ్ళు ఎంత అడ్డగోలుగా హామీలు ఇచ్చిర్రు, గ్యారంటీలని ఇచ్చిర్రు. వాళ్ళు ఎట్లా మీరు 10,000 ఇస్తా అన్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు, మేము 15,000 ఇస్తాం, రైతు భరోసా పేరు చెప్పి ఇస్తాం. వాళ్ళు 2,000 పెన్షన్ ఇస్తారుగా, మేము 4,000 ఇస్తాం, మీరు రాసుకోరు, ఇట్లా గవర్నమెంట్ రాగానే ఇచ్చేస్తామని చెప్పి ఇట్లా రకరకాల విధంగా అడ్డగోలు హామీలు ఇచ్చి అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టి ఆ ఓట్ షేర్ని కొంచెం పెంచుకునే ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారని మేము అనుకుంటున్నాం. అంతేగా ప్రజలు ఎవరు కూడా ఈ 6 గ్యారెంటీలు కానీ 421 హామీలు కానీ ఏవి అంటే మర్చిపోయినట్టున్నారు, అంటే ఎక్కడ కూడా పెద్దగా పట్టించుకోలేనట్టున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మొన్న జరిగినట్టు 3 దఫాలుగా సర్పంచ్ ఎలక్షన్స్ జరిగాయి, వాటిలో దాదాపు 7,100 మంది సర్పంచులు గెలిచారంటే మామూలు విషయం కూడా కాదు కదా. సో దానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరేం సమాధానం చెప్తారు? ఇంకా కూడా ప్రజలకి, ఒక వర్గం ప్రజలకి ఇంకా కూడా కొంచెం హోప్ ఉంది, వీళ్ళు ఏమైనా చేస్తారేమో, అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, వీళ్ళు ఏమైనా చేస్తారు కావచ్చు, ఏమైనా మాకేమైనా బెనిఫిట్ అవుతుంది కావచ్చు అని చెప్పి ఒక ఆశతో ఉన్నారు కొంతమంది ప్రజలు.